హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఈరోజు మన వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే హిగ్విజన్కి సంబంధించిన సీసీటీవీ కెమెరా బ్రాండ్స్లో సో కొత్త మోడల్ అయితే వచ్చిందన్నమాట, స్మార్ట్ హైబ్రిడ్ లైట్ అనేసి. సో అంటే ఈ మోడల్ వచ్చి కూడా ఆల్మోస్ట్ మనకు అరౌండ్ 1 year వరకు అయితే అవుతుంది. సో ఆల్రెడీ చాలా ప్లేసెస్లో యూజ్ చేసాం మనం ఆల్రెడీ. సో ఒకసారి మన ఛానల్లో వీడియో కూడా పోస్ట్ చేద్దామని చెప్పేసి మనం అయితే ఇప్పుడు వీడియో చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చేస్తే లైక్ చేయండి. సో ఇప్పుడు ఇందులో ఫీచర్ ఏంటంటే స్మార్ట్ హైబ్రిడ్ లైట్ అనేది ఏంటంటే ఒకటే కెమెరాలో మనకు 2 types ఆఫ్ మోడ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకటి నైట్ విజన్లో చూసుకోవచ్చు, అంటే నైట్ టైంలో ఎప్పుడైతే నైట్ డార్క్ లైట్ అయితే వస్తుందో సో ఆ టైంలో మనకు పాత మోడల్ లాగా అంటే నైట్లో కలర్ లైట్ పోగానే బ్లాక్ అండ్ వైట్ విజన్ వస్తుంది కదా, సో అలా ఇందులో చూసుకోవచ్చు. లేదు కావాలనుకుంటే లైట్ ఆన్ చేసుకొని కెమెరాలో టార్చ్ లైట్ లాగా ఆన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ ప్లేస్లో లైట్ అనేది ఆన్ అయ్యి దాని నుంచి ఏంటంటే మనకు కలర్ వ్యూ అయితే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను, అలాగే ఇది ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, ఎలా అదర్ ఎన్వియర్స్ మీద కాన్ఫిగర్ చేయాలనేది మీకు నేను ఒకసారి క్లియర్ వీడియో అయితే ఇప్పుడు చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఒకసారి కెమెరాని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో మనం ఈ కెమెరాస్ని మనం అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీన్ని కాన్ఫిగర్ చేయడానికి మనకు కావాల్సింది మెయిన్ వచ్చేసిందంటే ఒక POS స్విచ్ కావాలి, అలాగే దాంతోపాటు మనకు ఒక Cat 6 కేబుల్ కావాలి. సో 2 Cat 6 కేబుల్స్ కావాలి. ఒకటి ఎందుకంటే కెమెరా నుంచి POS స్విచ్కి పెట్టడానికి, ఇంకోటి స్విచ్ నుంచి మనము మన ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఇంకొక కేబుల్ అయితే కావాలి. సో 2 కేబుల్స్ కావాలి. సో ఇప్పుడైతే ఒకసారి ఇది అన్బాక్సింగ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, బాక్స్ సీల్ ఓపెన్ చేయగానే అయితే మనకైతే ఫస్ట్ క్యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ టైప్ ఆఫ్ ఇంటర్ అపియరెన్స్ అయితే మనకు ఉంటుంది. సో అపియరెన్స్లో వచ్చేసి మనకు ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి మన వాటర్ రెసిస్టెన్స్ టేప్ అయితే ఇందులో వస్తుంది. సో మనం RJ45 ఇంజెక్ట్ క్యాప్ ఉంటుంది కదా, సో ప్రొటెక్టర్ క్యాప్ మీద మనము ఈ టేప్స్ వేసుకోవాలి. సో అలాగే కెమెరాని డ్రిల్ చేసుకోవడానికి డ్రిల్ టెంప్లెట్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడైతే మనం డ్రిల్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్కి మనము వాల్కి కానీ లేకుంటే ఇక్కడ సీలింగ్ అని వేస్తాం కదా, సో ఈ స్టిక్కర్ అనేది తీసి దానికి పెట్టేసి ఈ పాయింట్స్లో మనం డ్రిల్ వేసేసుకుంటే కెమెరాని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. అంటే కెమెరాని అక్కడ ప్లేస్ చేసి దాన్ని ముట్టుకొని దానికి మట్టి అంటియడం అట్లాంటివి చేయకుండా సో వర్క్ అనేది సింపుల్గా అయిపోతుంది అనమాట. సో తర్వాత ఇది వచ్చేసి దాని పౌచ్ అనమాట, కెమెరా పౌచ్. మనం ఇప్పుడైతే కెమెరా అయితే ఓపెన్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి మెటల్ అండ్ ప్లాస్టిక్ మిక్స్తో అయితే వస్తుంది బాడీ అనేది. సో ఏదో ర్యాప్ కవర్ దాన్ని. సో ఇది ఫైనల్ కెమెరా అనమాట. సో కెమెరా తీసి అయితే ఒకసారి బయట పెట్టేసుకుందాం. సో అలాగే ఇంకా బాక్స్లో వచ్చేసి కంటెంట్స్ వచ్చేసి ఒకటి జాక్ ప్రొటెక్టర్ ఒకటి ఉంది, RJ45 ప్రొటెక్టర్ ఒకటి, దాంతోపాటు స్క్రూస్ ఉన్నాయి అనమాట. సో ఎప్పుడైతే మనం బాక్స్ అయితే పక్క పెట్టేసి సో ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ అయితే బాక్స్లో పెట్టేద్దాం. సో ఇప్పుడు మీకు ఒకసారి కెమెరా గురించి అయితే మీకు క్లియర్గా చెప్తాను. సో కెమెరా అయితే ఇలా వస్తుంది. సో దీని మీద ఉన్న స్టిక్కర్ అయితే మనం అయితే రిమూవ్ చేసేద్దాం. సో రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చెప్పనేది డ్యూయల్ మోడ్ ఆప్షన్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసిందంటే మనకు టార్చ్ లైట్ లాగా లైట్ ఆన్ అవుతుంది, ఇది వచ్చేసిందంటే IR లైట్ ఆన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, కెమెరా బాడీ అయితే ఇలా వస్తుంది అనమాట. సో ఈ పైన మాత్రం ప్లాస్టిక్ ఉంటుంది, ఏదైతే కెమెరా ఉంటుందో అది వచ్చేసి మెటల్ బాడీ అయితే వస్తుంది. సో ఈ పైన ఫ్రేమ్ మాత్రం సో క్యాప్ అవుతుందో అదైతే ప్లాస్టిక్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కెమెరా దీని మోడల్ వచ్చేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో దీనికి సంబంధించినది ఇక్కడ ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి హిగ్విజన్ మోడల్ నెంబర్ ఉంది. సో LIU అనేది మోడల్ నెంబర్ అనమాట. సో ఇది వచ్చేసి 2.8 mm అనమాట. సో అంటే చిన్న రూమ్స్లలో ఇది చాలా పర్ఫెక్ట్గా వ్యూ అనేది ఇస్తుంది అనమాట. సో మనం స్పెషల్గా 2.8 mm అయితే మనం తీసుకున్నాము. సో రెగ్యులర్ అయితే 3.6 వస్తుంది, లేదంటే 4 mm వస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే మనకు ఇందులో వచ్చేసి కనెక్టర్స్ వచ్చి కెమెరాకి మనకు ఒక RJ45 జాక్ పిన్ వస్తుంది, అలాగే DC పిన్ అంటే DC పవర్ డైరెక్ట్ సప్లై చేసుకోవడానికి వస్తుంది అనమాట. సో మనం POS స్విచ్ ఎప్పుడైతే వాడతామో సో ఇది POS స్విచ్ ఉంటుంది అనమాట. POS స్విచ్ పెడితే డైరెక్ట్గా ఓన్లీ Cat 6 కేబుల్ పెడితే మనకు PY త్రూ మనకు పవర్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఈ పిన్ని యూజ్ చేసే అవసరం అయితే రాదన్నమాట. ఈ DC పిన్ వాడే అవసరం ఉండదు. సో ఇప్పుడు టెస్టింగ్ పర్పస్ మనం తీసి చెక్ చేసుకున్నప్పుడు మనం DC పిన్ పెట్టి దీంతో డైరెక్ట్ రౌటర్కి అయితే మనం కెమెరాని పెట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి ఇప్పుడు ఇది ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలని మనం ఒకసారి చూపిస్తాం మీకు నేను. సో ఫస్ట్ అయితే మనమైతే ఒక Cat 6 కేబుల్ మనం పెట్టుకున్నాం కదా. సో Cat 6 కేబుల్ ఏంటంటే ఏదైనా ఒక పోర్ట్లో POS స్విచ్లో మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో చేసిన తర్వాత మనకు దాని ఇండికేషన్ అనేది కిందనే కనిపిస్తుంది. సో మనం ఇక్కడ ఓన్లీ ఇప్పుడే పెట్టాం కాబట్టి ఒకటే ఎండ్ పెట్టాము, ఇంకా కెమెరా కనెక్ట్ చేయలేదు. కెమెరా కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఆ పోర్ట్ కింద అయితే మనకు లైట్ అనేది ఆన్ అవుతుంది. సో ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడైతే పవర్ అయితే పెట్టాను. సో మనకైతే ఫ్లాష్ లైట్ అయితే ఆన్ అయింది. ఫ్రెండ్స్, కెమెరా అయితే ఆన్ అయిపోయింది. సో కెమెరా ఇండికేషన్ అయితే మనకి ఇక్కడ వస్తుంది చూడండి. సో ఇక్కడ వచ్చేసి రెడ్ లైట్, గ్రీన్ లైట్ ఉంది కదా. సో రెడ్ లైట్ అనేది పవర్ ఇండికేషన్ అనమాట. సో గ్రీన్ అనేది మనకు డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుందని చెప్పేసి అర్థం అనమాట. సో అలాగే నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది ల్యాప్టాప్ పెట్టుకున్నప్పటి కేబుల్ అయితే ఇక్కడ ఏదైతే 9 నెంబర్లో లైట్ అయితే కనిపిస్తుందో ఇది వచ్చేసి ల్యాప్టాప్కి అదే చెప్పాను కదా. అంటే ఇప్పుడు మనం దీన్ని ల్యాప్టాప్లోకి యాక్సెస్ చేసుకోవడానికి అయితే ఇంకో కేబుల్ అయితే నేనైతే ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ల్యాప్టాప్లో వైఫై కనెక్ట్ అయి ఉంది. సో నేను దాన్ని డిజబుల్ చేస్తున్నాను.
సో ఎందుకంటే మనకు వేరే నెట్వర్క్తో అయితే ఇప్పుడు సంబంధం అవసరం అంటే రిక్వైర్మెంట్ ఏముండదు. సో మనం లోకల్ నెట్వర్క్లో మనం అయితే వర్క్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనకి దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ ఏం లేదు. సో దీని నుంచి ఐపీ ఎలా కనెక్ట్ అవుతుంది, దీన్ని ఎలా యాక్సెస్ తీసుకోవాలనేది ఇప్పుడు మీకు ఒకసారి నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము సిస్టమ్ అంతా అయితే రెడీగా పెట్టేసుకున్నాము. సో ఇప్పుడైతే కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది మీకు ఇది ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఐపీ కెమెరా కాబట్టి సో దీన్ని యాక్సెస్ చేయడానికంటూ మనకు ఒక ఐపీ కావాలి. సో ఐపీ ఏంటనేది మనకు డిఫాల్ట్ ఐపీ అయితే మనకు బాక్స్ పైన మెన్షన్ చేసేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఏదైతే మోడల్ నెంబర్ దాని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసి ఉంటుందో సో అదే సైడ్లో మీకు ఇక్కడ దాని ఐపీ అడ్రస్ కూడా వాళ్ళు క్లియర్గా నోటీస్ చేస్తారు అనమాట. డిఫాల్ట్ ఐపీ అనమాట. సో దాన్ని యాక్సెస్ చేయడానికి సో యూజర్ నేమ్ అడ్మిన్ ఉంటుంది. సో పాస్వర్డ్ నేమ్ మనం ఫస్ట్ టైం క్రియేట్ చేసుకోవాలి. సో అలాగే ఐపీ అడ్రస్ వచ్చేసి 192.168.1.64 అనేది సో దీని డిఫాల్ట్ ఐపీ అడ్రస్ అనమాట. సో తర్వాత మనకు కావాల్సింది ఒకటి. సో పాస్వర్డ్ అనేది మనమైతే ఫస్ట్ టైం మనం బూట్ చేసుకుంటామని కాన్ఫిగర్ చేసేటప్పుడు అయితే మనం పాస్వర్డ్ అయితే మనం జనరేట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మన ల్యాప్టాప్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడు ఒకసారి మనకి ఇక్కడ నెట్వర్క్ అయితే ఎలాంటి కనెక్టివిటీ లేదు. సో ఎందుకంటే మనం బయట ఏ నెట్వర్క్తో కూడా మనం ప్రెజెంట్ కనెక్ట్ అయ్యలేము. సో ఓన్లీ కెమెరా వచ్చేసి పీవై స్విచ్కి కనెక్ట్ అయ్యి ఉంది. పీవై స్విచ్ వచ్చేసి డైరెక్ట్గా మన ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యి ఉంది. సో మధ్యలో ఎలాంటి నెట్వర్క్ లేదు కాబట్టి మనకి ఇక్కడ నెట్వర్క్ కనెక్షన్ అనేది స్టేటస్ మనకు కన్ఫామ్గా చూపిది అనమాట. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మీరు ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ సో నో నెట్వర్క్, అన్ఐడెంటిఫై నెట్వర్క్ అనమాట. సో నెట్వర్క్ అనేది ఇలాంటిది కూడా మనకు కనెక్ట్ అయితే కాలేదు. సో ఇప్పుడు విండోస్ ఆర్ నొక్కగానే మనకి ఇట్లా రన్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో మనం ఏం చేస్తామంటే ncpa.cpl సో ఇదైతే షార్ట్ కట్ అనమాట. సో ఓపెన్ చేయగానే మనకి నెట్వర్క్ ప్యానల్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ నెట్వర్క్ ప్యానల్ ఏం చేస్తామంటే ఇక్కడ ఈథర్నెట్ అంటే మనం ఇప్పుడు కేబుల్తో కనెక్ట్ అయినాం కాబట్టి సో కేబుల్తో కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే మనకి ఈథర్నెట్లో వస్తుంది అన్నమాట. సో వైఫై అయితే డిజేబుల్ ఇచ్చాము. సో ఇక్కడ మనము ఇందులో వచ్చిన డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది అయితే ఏం రిలీజ్ కాలేదు. సో దానివల్ల మనకు సో మన దాని ఐపీ ఏం రిలీజ్ కాలేదు కాబట్టి సో సిస్టమ్ అనేది ఒక డిఫాల్ట్ ఐపీని అయితే జనరేట్ చేసుకుంటుంది. సో దాన్ని 116 సిరీస్లో అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా ఒక ఐపీని రిలీజ్ చేసుకొని మనకి ఇస్తుంది. సో కరెక్ట్ ప్రాపర్ అడ్రస్ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే మనకు మన అడ్రస్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు దానికి అడ్రస్ ఏం రిలీజ్ కాలేదు కాబట్టి సో మనం ఒక అడ్రస్ని స్టార్టింగ్లో మనమైతే కాన్ఫిగర్ చేయాలి. సో దానికోసం ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మన నెట్వర్కింగ్ అండ్ షేరింగ్ ఉంటుంది. సో ఈ నెట్వర్కింగ్లో డౌన్లోకి వస్తే ఇక్కడ ఫస్ట్ అయితే ఇది సెలెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సో కొంచెం డౌన్లోకి వస్తే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ సో ఐపీవీ ఉంటుంది కదా. సో ఐపీవీ టీసీపీ ఐపీవీ4లో మనమైతే ఇక్కడ ఐపీ అనేది మాన్యువల్ ఇచ్చుకోవాలి. సో మనం డిఫాల్ట్ ఓపెన్ చేయని ఇట్లా మనకు ఆటోమేటిక్ అప్డేన్ అండ్ ఐపీ అడ్రస్ ఆటోమేటిక్లీ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసి ఉంటుంది. సో అన్ని ల్యాప్టాప్స్లో కానివ్వండి డెస్క్టాప్లో కానీ సేమ్ ఇదే ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము సో ఇక్కడ మనం చూసిన ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో సో దాని సిరీస్లో ఇవ్వాలి. సో దాని సిరీస్లో ఐపీ అడ్రస్ ఇవ్వాలి అంటే 192.168.1.1 సిరీస్లో మనకు ఐపీ అనేది రిలీజ్ అవ్వాలి. సో అది ఇక్కడ 64 ఉంది కాబట్టి సో ఇక్కడ మనం ఏం టైప్ చేయాలంటే 192.168.1.1 ఏదైనా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు అది 64 ఉంది కదా, లైక్ మనం 10 ఇచ్చుకోవచ్చు లేకుంటే 100 ఇవ్వచ్చు. సో ఏది ఇచ్చిన ప్రాబ్లం లేదు. సో ఇప్పుడైతే మీకు చూపించడానికి అయితే నేనైతే ఇక్కడ ఐపీ అయితే టైప్ చేశాను. సో చూసారు కదా. సో మళ్ళీ టైప్ చేస్తాను చూడండి. సో సింపుల్గా టైప్ చేయొచ్చు, పెద్ద దానికి ఇదేమి ఉండదు. సో 192.168.1.100 సో నేనైతే 100 ఐపీ ఇస్తాను. సో తర్వాత మనం ట్యాప్ ప్రెస్ చేస్తే సో ఇక్కడ ట్యాప్ ఉంది కదా, ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. ఓన్లీ ఇంకేం చేయట్లేదు. ట్యాప్ ప్రెస్ చేస్తే సో సబ్నెట్ మాస్క్ని డిఫాల్ట్ తీసేసుకుంటుంది. సో అది మనకు దాన్ని ఏం చేంజ్ చేసే అవసరం ఉండదు. సో ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్ గేట్వే. సో అయితే డిఫాల్ట్ గేట్వే ఏదైతే ఉంటుందో సో అది వచ్చేసి 1.1 సిరీస్లో ఇవ్వాలి ఇప్పుడు. సో ఒకసారి ఇప్పుడు దాన్ని డిఫాల్ట్ గేట్వే అయితే నేను టైప్ చేస్తాను. సో నేను మొబైల్ నుంచి షూట్ చేసినప్పుడు కొంచెం బ్లర్గా కావచ్చు. సో మీరు ఎవరైనా చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్గా చెప్తాను. సో డిఫాల్ట్ గేట్వే కూడా మీకైతే నేను టైప్ చేశాను. సో డిఎన్ఎస్ ఏమి ఇచ్చే అవసరం అయితే లేదు ప్రెజెంట్ అయితే. సో డైరెక్ట్గా మీరైతే ఓకే బటన్ని ట్యాప్ చేయండి. సో ఒకసారి చూసుకోండి. సో ఐపీ అడ్రస్ 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఓకే చేసేయండి. ఇప్పుడు ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ క్లోజ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ అనేది ఐడెంటిఫైయింగ్ దగ్గర ఉందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి డబుల్ ట్యాప్ చేస్తే మనకు సో ఐపీ అడ్రస్ అనేది మనం ఇచ్చిన ఐపీ అడ్రస్ అయితే ఇక్కడ రిలీజ్ అయింది చూడండి. సో ఇంతకుముందు 69 సిరీస్లో ఉండే ఐపీ అనేది. సో ఇప్పుడైతే మనం కావాల్సిన నెట్వర్క్లోకి అయితే మనం వచ్చాము. సో ఇప్పుడు ఒక్కసారి మీ సిస్టంలో ఇంటర్నెట్ ఎక్స్పైర్ ఉంటే అది కానివ్వండి లేకుంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో రెండో ఒకటే అనమాట. సో అందులోకి వెళ్ళి మీరు మనం పెట్టుకున్న మన కెమెరా ఐపీ ఏదైతే ఉందో 192.168.1.64 సో ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయాలి. సో ఎంటర్ క్లిక్ చేయగానే సో డైరెక్ట్గా హిక్విజన్ పేజ్కి అయితే వస్తుంది. సో సింపుల్ స్టెప్స్, ఎక్కడ ఏం కన్ఫ్యూజ్ కావద్దు. చాలా సింపుల్గా మీరు ఇక్కడ
ఏదైతే ఉందో అది ఇచ్చేయండి. సేమ్ నేను ఏదైతే చూపించానో సేమ్ యాజ్ ఇట్ వర్క్ చేయండి. సో మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ అప్డేట్ ప్లగన్స్ ఇది వదిలేసేయండి. సో ఇక్కడ యూజర్ నేమ్ ఆల్రెడీ ఉంది. సో ఫస్ట్ టైం కాబట్టి డివైస్ యాక్టివేషన్ అయితే అడుగుతుంది. సో హిక్విజన్ కాబట్టి కొద్దిగా సెక్యూరిటీ పర్పస్లో కొద్దిగా హైలీ సెక్యూర్ ఉంటుంది అనమాట. సో ఇందులో వచ్చేసి ఏం చేయాలంటే ఫస్ట్ మనం డివైస్ని యాక్టివేషన్ చేసుకోవాలి. సో డివైస్ యాక్టివేషన్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాము. సో ఇక్కడ డివైస్ యాక్టివేషన్ కోసం ఏం అడుగుతుందో పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ మీరు పాస్వర్డ్ ఇస్తారో సో పాస్వర్డ్స్ అయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. సో అట్లా మనకు గ్రీన్లో హైలైట్లు అవ్వాలి పాస్వర్డ్ ఏదైతే ఇస్తారో. సో నేనైతే జనరల్ పాస్వర్డ్ అయితే ఇస్తాను admin@123. సో సేమ్ మీరు కూడా అట్లా ఏదైనా ఫాలో కావచ్చు. సో మీ రెగ్యులర్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నేను వీడియోలో ఏవైతే చూపిస్తున్నా వాటన్నిటి కూడా admin@123 అయితే చూస్తాను. బట్ రియాలిటీలో మనం అయితే వేరే పాస్వర్డ్ అయితే యూజ్ చేస్తాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము యాక్టివేషన్ క్లిక్ చేద్దాం. సో యాక్టివేషన్ క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే లోడ్ అయ్యి మనకి నెక్స్ట్ పేజ్కి అయితే వస్తుంది. సో ఏముంది లోడ్ అవ్వట్లేదు. సో ఒక్కసారి ప్రాపర్గా అన్నీ ఉన్నాయి లేవో ఒకసారి చెక్ చేసుకుందాం. కెమెరా పవర్ కెమెరా కేబుల్ అనేది ఊడిపోయింది. సో దానివల్ల నేను ముంగట జరిగాను అనమాట. సో పెట్టాను. సో కెమెరా పవర్ వచ్చిందా చూసుకుందాం. ఇక్కడ రైట్ పవర్ అయితే వచ్చింది. ఇప్పుడు పక్క పెట్టేద్దాం. సో అది కదలడం వల్ల మనకి జాక్ అనేది ఊడిపోయింది. సో అందుకని ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి తెలియలేదు. కెమెరా పేజ్ వరకు అయితే ఓపెన్ అయింది. సో ఇప్పుడు కెమెరా యాక్సెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ యాక్టివేషన్ అయితే క్లిక్ చేద్దాం. సో ఆర్ విల్ గో ఫర్ రీలోడ్ పేజ్. సో బ్యాక్ స్పేస్ సేమ్ ఐపీ ఇచ్చేసిన తర్వాత 190.168.1.1.64 ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ పాస్వర్డ్ ఎంట్రీ చేసుకోమని చెప్తుంది. సో పాస్వర్డ్ వచ్చేసి మన రెగ్యులర్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మనము ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో కెమెరాని యాక్సెస్ చేయడానికి పాస్వర్డ్ అనమాట. సో ఐపీ కెమెరాస్లో ఏ కెమెరాకైనా సరే మనకు సేమ్ ప్రాసెస్లో మనం ఐపీ క్రియేట్ చేసుకోవాలి. సో ఐపీ క్రియేట్ చేసుకున్నాక దాన్ని యాక్సెస్ చేసుకున్నాక ఒక అడ్మిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అయితే అడ్మిన్ పాస్వర్డ్ ఇచ్చాను. సో మనకు స్ట్రెంత్ అయితే స్ట్రాంగ్ చూపిస్తుంది. సో నెక్స్ట్ యాక్టివేషన్ క్లిక్ చేస్తున్నాను. సో యాక్టివేషన్ క్లిక్ చేసిన తర్వాత పేజ్ అయితే ఇలా వస్తుంది. సో సెక్యూరిటీ క్వశ్చన్స్ ఫర్ కాన్ఫిగరేషన్ అనమాట. సో ఇక్కడ అడుగుతుంది ఇన్ విచ్ సిటీ యు ఆర్ బోర్న్. సో మనది వచ్చేసి హైదరాబాద్. సో హెచ్ఐడి. సో నాకైతే ఇవన్నీ కూడా నేను ఇప్పుడు షార్ట్ ఫామ్లో ఇస్తాను. ఫుల్ ఫామ్ అయితే నేను ఇక్కడ ఆన్సర్ చేయను. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ప్రైమరీ స్కూల్. సో నేను చదివింది ZPHS జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన అనమాట. సో నేను చదివినంత కూడా బాలనగర్లో హైదరాబాద్లో. సో ఫ్రెండ్స్ మీరు ఎక్కడ స్కూల్ దగ్గర ఉంటే నాకు పింగ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ వాజ్ యువర్ ఫస్ట్ జాబ్. సో ఫస్ట్ జాబ్ అంటే మన ఓన్ కంపెనీ కాబట్టి ప్రకాష్ టెక్నాలజీస్. సో ఐ విల్ గో ఫర్ షార్ట్ ఫామ్ PT మీన్స్ ప్రకాష్ టెక్నాలజీస్. సో ఇక్కడ వచ్చేసి మన మెయిల్ ఐడి అడుగుతుంది. సో ఇన్ కేస్ ఎప్పుడైనా ఫర్దర్ మనం రికవరీ చేసుకోవడానికి మెయిల్ ఐడి అయితే కావాలి మనకు. సో ఇక్కడ మెయిల్ ఐడి వచ్చేసి ప్రకాష్ techhyd@gmail.com. సో మన ప్రైవేట్ డొమైన్ అయితే ఏం లేదు. సో మనం జీమెయిల్ డొమైన్ అయితే యూజ్ చేస్తున్నాము. సో జీమెయిల్ మెయిల్ ఐడి అనమాట ప్రకాష్ techhyd@gmail.com. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఏవైతే ఇచ్చామో డైరెక్ట్ ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్కి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోతాం. సో అక్కడ మనకు ఎలాగ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినా నా షాప్ అయితే వీడియో అయితే కనిపిస్తుంది. సో రీజన్ ఏంటంటే కెమెరాని మనం ఈ యాంగిల్లో పెట్టాము. సో మనది ఓపెన్ షాప్ అనమాట. సో ఇప్పుడు నేను కెమెరాని రొటేట్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు మనం కెమెరా ఇప్పుడు అవుట్ సైడ్ వ్యూ పెట్టామనుకోండి. సో మనకు బయట సైడ్ అయితే కనిపిస్తుంది. లోపలికి పెడదాం మీకు వ్యూ కొంచెం బెటర్ కనిపిస్తుంది. సో అదే నేను అనమాట. ఓకే సో ఇప్పుడు వచ్చేసి మనం ఇది కాన్ఫిగరేషన్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకు సో కెమెరా అయితే డిఫాల్ట్గా ఓపెన్ అయింది. సో ఆడియోని ఎనేబుల్ చేసుకోమని చెప్తుంది అది. కేబుల్ మళ్ళీ లూజ్ అయింది. సో కేబుల్ అనేది కొంచెం లూజ్ ఉంది. ఇది అవ్వలేదు. స్విచ్ పవర్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ వెనకాల పవర్ కడ అనేది సరిగ్గా పెట్టలేదు. 1 సెకండ్ బై మిస్టేక్గా సో కెమెరా ఇక్కడ బోర్డుకి వచ్చే కెమెరా పవర్ అయితే ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం అయితే ఆన్ చేసుకున్నాము. సో ఆన్ చేసుకున్నాక పేజ్ అయితే మళ్ళీ లాగౌట్కి అయితే వెళ్ళిపోయింది. సో ఆల్రెడీ మనం పాస్వర్డ్ సెట్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ యూజర్ నేమ్ అడ్మిన్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఏదైతే మనం పాస్వర్డ్ పెట్టుకున్నామో పాస్వర్డ్ అయితే టైప్ చేయాలి 1 2 3. సో ఎంటర్ ఇవ్వగానే మనకు లాగిన్ అవుతుంది. సో ఇక్కడ ఎనేబుల్ యువర్ కెమెరా
బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ అడుగుతుంది. సో ఇక్కడ ఎస్ ఆన్ అని ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే డైరెక్ట్గా మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ మోడ్లోకి అయితే వస్తున్నాము. సో ఈ పేజ్ ఉన్నప్పుడే మీరు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేయండి. సో ప్రెజెంట్ లైవ్ వ్యూ ఉంది. సో లైవ్ వ్యూలో మనం ప్రెజెంట్ చూసే అవసరం ఏం లేదు కాబట్టి ఫస్ట్ అయితే మనం దీన్ని కాన్ఫిగరేషన్ అయితే చేసుకుందాము. సో మీరు ఏదైతే సిరీస్లో అక్కడ అంటే మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటారు కెమెరాని, సో అక్కడ ఏ ఐపీలో కావాలో ఆ ఐపీలో అయితే మనం మార్చుకోవచ్చు. సో ఫస్ట్ సింపుల్గా అయితే మనకి ఇక్కడ సెట్టింగ్ చూసుకుంటే, సో కామన్ సెట్టింగ్లో ఫస్ట్ లోకల్, తర్వాత సిస్టమ్ ఇవన్నీ వస్తాయి. సో సిస్టమ్లోకి వెళ్తే కనుక మనం కెమెరా టైమింగ్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు జనరల్గా. సో ఇక్కడ మనము ఏదైతే చూస్తామో సేమ్ డివిఆర్లో ఎక్కడైనా సరే ఈ కెమెరాకి నేమ్ ఇచ్చుకోవచ్చు. తర్వాత కెమెరా నెంబర్ ఎన్నైతే ఇవ్వచ్చు. ఇప్పుడు లైక్ ఒక దగ్గర 10 కెమెరాలు ఉన్నాయి అనుకోండి, ఇది కెమెరా 8 or 9 or 10 అన్నది. సో ఆ సీక్వెన్స్లో మనం నెంబర్ అయితే ఇచ్చుకోవచ్చు దీనికి. సో ఇంకోటి ఏంటంటే మనం ఇందులో ఫస్ట్ ఇప్పుడు టైం సెట్ చేసుకుందాం. సో టైం వచ్చేసి, సో ఇప్పుడు నేను ల్యాప్టాప్లో ఒక యాక్సెస్ తీసుకొని చేస్తున్నాను కాబట్టి సింక్ విత్ యువర్ కంప్యూటర్. సో ఇక్కడ క్లిక్ చేసిందంటే కంప్యూటర్తో సింక్ అవుతాం. సో ఇక్కడ టైం వచ్చేసి నాన్ సింక్లో ఉంది. దట్ మీన్స్ లేదు, కరెక్టే ఉంది కదా, రైట్, ఎగ్జాక్ట్ కరెక్టే ఉంది. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ప్రెస్ చేస్తున్నాను. సో ప్రెస్ చేసినతో తీసుకుంది, సేవ్ అని ఇచ్చేసేయండి. తర్వాత ఇంకా నెక్స్ట్ యూస్ఫుల్ వచ్చేసి మనకి ఇందులో నెట్వర్క్. సో నెట్వర్క్లోకి వెళ్తే కనుక, సో నెట్వర్క్లోకి వెళ్తే మనకి ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ అండ్ నెట్వర్క్ సర్వీస్ అని చెప్పి ఉంటుంది. సో నెట్వర్క్ సెట్టింగ్లోకి వెళ్తే సో మనం దీనికి ఏదైతే ఐపీ రిలీజ్ కావాలనుకుంటున్నామో ఆ ఐపీని అయితే మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చెప్పారు కదా డిఫాల్ట్ ఐపీ అనమాట. లైక్ అగైన్ ఇప్పుడు నేను 192.168.99 ఇద్దాం అనుకుంటున్నాను ఐపీ నేను. సో కెమెరా ఐపీ 99 ఉండాలనుకుంటున్నాను. సో 99 ఐపీతోనే మనం ఎక్కడున్నా సరే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే విత్ ఇన్ లోకల్ నెట్వర్క్లో ఉన్నప్పుడు. సో చూసుకోవచ్చు ఇక్కడ నేను ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చాను అన్నది. సో 1 second, 192.168.1.99 and subnet mask 225.225.225.0 and default gateway వచ్చి 192.168.1.1 is a default gateway. సో ఇప్పుడు మనము జస్ట్ సింపుల్గా సేవ్ అయితే క్లిక్ చేద్దాం. సో ఇంకేం చేంజ్ చేసే అవసరం ఉండదు. సో మనం ఎప్పుడైతే ఐపీ అడ్రస్ మారుస్తామో అప్పుడైతే సిస్టమ్ అయితే రీబూట్ అవ్వడానికి అడుగుతుంది. సో ఇప్పుడు మనం రీబూట్ చేయట్లేదు. సో ఎందుకంటే ఆల్రెడీ వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి. సో నేను ఒకసారి బ్యాక్ వచ్చి మీకు దీని తర్వాత చూపిస్తాను. తర్వాత ఇక్కడ వీడియో అండ్ ఆడియో. సో ఈ కెమెరాకి సంబంధించిన అయితే వీడియో ఆడియో ఆప్షన్స్ ఉంటాయో, సో ఏవైతే మీకు ఫీచర్ అయితే చెప్పానో ఆ ఫీచర్ని ఎలా యూజ్ అనేది అయితే ఇప్పుడు ఇక్కడ మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసిన విధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే లేకుంటే ఏమైనా రాంగ్గా చెప్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ వీడియో అండ్ ఆడియో సెక్షన్లోకి వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ స్ట్రీమ్ అండ్ సబ్ స్ట్రీమ్ రెండు ఉంటాయి. సో ఇందులో రిజల్యూషన్ వచ్చేసి మనది 2 MP కెమెరా కాబట్టి ఇట్స్ అ మ్యాక్స్ రిజల్యూషన్ ఫర్ 2 MP. సో బిట్ రేట్ వైబ్రేట్ వచ్చేసి మనం బిట్ రేట్ ఏదైతుందో అది బెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు డిఫాల్ట్గా. తర్వాత పిక్చర్ క్వాలిటీ వచ్చేసి మీడియం ఆర్ హయ్యర్. సో మనం ఇక్కడ చేంజ్ చేసే కొద్దీ కూడా మనకు ఇమేజ్ స్టోరేజ్ అనేది కెపాసిటీ ఎక్కువైతే తీసుకుంటుంది. సో అలాగే మ్యాక్స్ బిట్ రేట్ ఎంత ఉండాలనేది, సో ఇది వచ్చేసి బిట్ రేట్ అయితే 440/96 అవుతుంది. సో నేను అందులోనే ఉంచేస్తాను. సో తర్వాత వీడియో ఎన్కోడింగ్ వచ్చేసి ఇది H264లో ఉంది. సో మనం దీని వచ్చేసి H265లో కన్వర్ట్ చేద్దాము. అండ్ అగైన్ మనకి కింద వచ్చేసి వీడియో కాంప్రెషన్ వచ్చి H265+ ఉంది. సో అది ప్రెజెంట్ అయితే ఆఫ్లో ఉంది డిఫాల్ట్గా. సో మనం దాన్ని అయితే ఆన్ చేసుకుందాం. సో అంటే మనకి ఇది లేటెస్ట్ వర్షన్లోకి అయితే కంప్లీట్గా కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో లేటెస్ట్ వీడియో కాంప్రెషన్లోకి. సో అలాగే ప్రొఫైల్ వచ్చేసి మీడియం ఉంది. సో అవి ఏం చేంజ్ చేసే అవసరం ఉండదు. సో ఓన్లీ ఇవైతే మనకి రెగ్యులర్ రిక్వైర్మెంట్ అవి చేంజ్ చేసుకోవాలి. సో చేసిన తర్వాత మనమైతే ఇక్కడ సేవ్ ఆప్షన్ అయితే ఇస్తున్నాను. చూడండి, H265 ఎనేబుల్ చేసాను, 265+ ఆన్ చేసినాను. సేవ్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. సో సేవ్ అని అయితే మనకైతే పైన పాపప్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్. సో వీడియో అండ్ ఆడియో సెక్షన్లోని కింద ఇమేజ్ అనేది వస్తుంది. సో ఇమేజ్లోకి వెళ్తే కనుక మనకు ఇక్కడ వచ్చేసి ఇమేజ్ అడ్జస్ట్మెంట్, లైక్ మీరు కాంట్రాస్ట్ ఏదైతే ఇమేజ్ రెగ్యులర్ సెటప్ ఉంటుందో సో అలా సెటప్ చేసుకోవచ్చు. ఎక్స్పోజర్ సెట్టింగ్స్. సో ఎక్స్పోజర్ సెట్టింగ్స్లో మనకైతే యాంటీ బెండింగ్. సో ఇవన్నీ మనకు అంటే మీ అవసరం తగ్గట్టు మీరు సిచ్యువేషన్ తగ్గట్టు మీరు అక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ డే అండ్ నైట్ స్విచ్చింగ్ అనమాట. సో డే నైట్ స్విచ్చింగ్ అంటే మీకు చెప్పాను కదా, అంటే నైట్ టైంలో ఇలా అంటే లైట్తో రావడము లేకుంటే నైట్ విజన్లో చూడడము. సో అట్లా ఆప్షన్ అయితే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ వచ్చేసి అయితే మనకి ఇక్కడ డే అండ్ నైట్ స్విచ్ మోడ్ వచ్చేసి ఆటోలో ఉంది. అలాగే సెన్సిటివిటీ 4లో ఉంది. సో మనం దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత ఫిల్టరింగ్ టైం వచ్చేసి ఉంది. తర్వాత ఇక్కడ స్మార్ట్ సప్లిమెంట్ అని చెప్పేసి అవుతుందో సో ఇది ఇక్కడ మనం మెయిన్ ఫీచర్ అనమాట. స్మార్ట్ సప్లిమెంట్ లైట్. సో ఇది వచ్చేసిందంటే ఆఫ్లో ఉంది ప్రెజెంట్. సో దీన్ని మనము ఆన్ చేసుకోవాలి. సో ఆన్ చేసుకుంటేనే మనం ఏదైతే ఫీచర్ గురించి మాట్లాడుతున్నామో ఆ ఫీచర్ అయితే ఎనేబుల్ అవుతుంది ఇక్కడ. అలాగే నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంట్ లైట్ మోడ్ అనమాట. సో స్మార్ట్ ఉంది. సో స్మార్ట్ మీన్స్ ఏంటంటే మనకి ఇది కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఆఫ్లో ఉంటే హయ్యర్ నైట్లోకి తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇది ఆన్ చేసాం కాబట్టి
మనం దీన్ని సేవ్ చేసే ఆప్షన్ ఏముంటుంది. సో డైరెక్ట్గా మనం చేంజెస్ చేయగానే ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి కెమెరా తీసుకొని ఇది అంటే కలర్ మోడ్లోకి వచ్చింది లేదా ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. సో సెన్సర్ మీద దీని మీద మనం చేతులు క్లోజ్ చేసేస్తే మనకి ఇక్కడ వచ్చేసి చూడండి రెడ్ లైట్ వచ్చింది కదా. సో ఇది వచ్చేసి ఐఆర్ లైట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము స్మార్ట్ అని ఉంది కదా. సో స్మార్ట్ కాకుండా సప్లిమెంట్ వైట్ లైట్ అని చెప్పి సెలెక్ట్ చేసినాం అనుకోండి. చూడండి ఇప్పుడు ఏమవుతుంది. సో మనం ఇవ్వగానే సేవ్కి అయితే వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. అగైన్ సేమ్ నేను అట్లనే ఇప్పుడు క్లోజ్ చేస్తాను లెన్స్ని అయితే. సో క్లోజ్ చేసిన తర్వాత కాసేపటికి మనకు లైట్ అనేది ఆన్ అయింది. సో ఎలాంటి చేంజెస్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ మనము సప్లిమెంట్ టైప్ని అయితే మనం చేంజ్ చేసాము. సో సప్లిమెంట్ టైప్ని చేంజ్ చేయడం వల్ల మనకైతే అది ఇందులోకి వచ్చింది, కలర్లోకి వచ్చిందన్నమాట. సో అగైన్ స్మార్ట్లోకి పెట్టినాము అనుకోండి. సో మనకు డిఫాల్ట్ మోడల్లోకి ఐఆర్ లైట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. 1 2 3 రైట్. సో అట్లా నైట్ విజన్లోకి వస్తుంది అనమాట. సో అది ఇందులో ఉన్న ఫీచర్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసిందంటే ఇందులో మనం ఆడియో లెవెల్స్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము వైట్ లైట్ సప్లిమెంట్లు అయితే ఎనబుల్ చేసేస్తున్నాను. సో చేసిన తర్వాత సో అగైన్ ఒకసారి ఇక్కడ మీకు చూపించడం మర్చిపోయాను. ఇక్కడ ఇందులోకి వస్తే ఇక్కడ వీడియో ఆడియోలోకి వెళ్తే ఇక్కడ మనకి పైన ఆడియో అనే సెక్షన్ ఉంటుంది. సో ఆడియోలోకి వెళ్తే మనం ఇక్కడ ఆడియోని ఎనేబుల్ చేసుకోవాలి. సో డిఫాల్ట్ డిజబుల్ ఉంటే మనం ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత ఇన్పుట్ వాల్యూమ్ ఏదైతే ఉందో సో అది 50% వస్తుంది. సో వీ కెన్ ఇంక్రీజ్ అప్ టు 75% ఆర్ 100% మనం ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో మనం దానికి తగ్గట్టు మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో జనరల్గా అయితే ఆడియో మనకు సపోర్ట్ చేసేది ఇదే ఫార్మాట్లో, లేదు ఇంకేదైనా మీ ఎనీవేర్ లేటెస్ట్ మోడల్ లేకుంటే ఓల్డ్ మోడల్ ఉంటే దానికి సూటబుల్గా మనం ఇక్కడ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రెజెంట్ ఏం చేంజెస్ చేయట్లేదు. సో నేను పెట్టే ఎనీవేర్ వచ్చేసి CB ప్లస్ ఆర్ హిగ్విజన్ వాడతాను. సో దానికి ఇది సూటబుల్ ఎన్కోడింగ్ అనమాట, ఆడియో ఎన్కోడింగ్. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే. సో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొద్దిగా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఇలాంటి ప్రొడక్ట్స్ నేను అన్బాక్సింగ్ చేసి మీకు వీడియో చేయడానికి నాకు కొద్దిగా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఇవన్నీ కూడా మనం కొనే చేస్తాము. సో కొన్ని ఏదైనా ప్రోడక్ట్ సిరీస్ ఉన్నాయనుకోండి వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ మనం పెట్టేస్తాము. అదర్వైజ్ ఇప్పుడు నార్మల్ కెమెరాస్ ఏవైతే ఉంటే వాటిని ఒకసారి ఓపెన్ చేసినామంటే నార్మల్ పబ్లిక్స్ అయితే ఎవరు తీసుకోరు. ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.